ఎప్పుడైతే అలేఖ్య చెట్టి పికిల్స్కి సంబంధించి కాంట్రవర్సీ రైజ్ అయిందో అప్పటి నుంచి కూడా మీకు బ్యాక్ టు బ్యాక్ ఆడియో లీకేజ్లు అనేవి గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు, రీసెంట్గా మాట్లాడినవి కావచ్చు, వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి యాంటీగా మాట్లాడేవాళ్ళు కావచ్చు, అందరివి కూడా రకరకాల లీక్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలేఖ్య ఎవరినో తిడుతూ వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒక సిస్టర్ మరెవరో వాళ్ళు తిడుతూ ఆ కస్టమర్ని ఎవరైతే ప్రైసెస్ అడిగాడో ఆ కస్టమర్ని పచ్చిబూతులు తిడుతూ రిలీజ్ అయినటువంటి దాంతో స్టార్ట్ అయిన కాంట్రవర్సీ అనండి, ఆ ఇష్యూ అనండి, అది ఏదైతే ఉందో అది నెమ్మదిగా డిఫరెంట్ జోన్స్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి బెట్టింగ్ యాప్స్ గురించి అన్వేష్ రకరకాల విషయాలు బయట పెడుతున్నాడు. కొంతమంది అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలో అతనికి సంబంధించిన పాత ఆడియోలను కొంతమంది లీక్ చేయడం, యూట్యూబర్లు ఉంటారు కదా చాలామంది కంటెంట్ క్రియేటర్స్, వాళ్ళు కొత్తగా కొన్ని ఆడియోస్ ఇతనికి సంబంధించి లీక్ చేశారు. నేను సైతాన్ కొడుకునే అంటే అతను మరి సరదాగా అన్నాడు, సీరియస్గా అన్నాడు అన్న ఆడియోస్ వచ్చాయి. అట్లాగే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం తప్పు లేదు అని చాలా క్లియర్గా ఒక దాంట్లో ఉమా ట్రావెలర్ ఎవరు ఉంటారు అతని గురించి యాంటీగా మాట్లాడుతున్న సందర్భంలో చాలా క్లియర్గా అన్నాడు దాంట్లో బెట్టింగ్ యాప్స్ని, ట్రేడింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఏమాత్రం తప్పు లేదు అంటూ చాలా క్లియర్గా అతను చెప్పాడు. పాత ఆడియో అనుకుంటా. దాన్ని ఇప్పుడు పట్టుకొచ్చి నువ్వు ఇంత బిల్డప్ ఇస్తున్నావు, 17 వీడియోలు చేసావు, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ నేను పోరాటం చేస్తాను బిల్డప్ ఇస్తున్నావు, కానీ గతంలో నువ్వన్న మాటలు ఏవే అంటూ అతనికి పంపించడమే కాకుండా దాని మీద చాలామంది యూట్యూబర్లు వీడియోలు చేయడం అనేది చాలా క్లియర్గా స్టార్ట్ చేశారు. అట్లాగే ఒక సందర్భంలో ఆ ముగ్గురు కూడా నా చెల్లెళ్ళే అంటూ మాట్లాడడం, చుట్టాలు అవుతారని చెప్పడం, ఇంకొక సందర్భంలో ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో కామెంట్ చేస్తూ నేను వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా అని అతను కామెంట్ చేయటం, ఇవన్నీ కూడా బయట పెట్టి హిపోక్రటిక్గా మాట్లాడుతున్నాడా లేకపోతే తప్పించుకోవడానికి మాట్లాడుతున్నాడా, తన వ్యూస్ని తాను కాపాడుకోవడానికి మాట్లాడుతున్నాడా అనే క్వశ్చన్స్ అతని పట్ల సీరియస్గా రైజ్ అవుతున్నాయి. అట్లాగే తను ఏదైతే సంపాదించుకోవాలని చెప్తున్నాడో $36,000 తను సంపాదించానని చెప్పాడో అది బెట్టింగ్ యాప్స్ మీద వచ్చిన వీడియోల డబ్బులని, ఆ డబ్బుల్ని వీళ్ళంత ఎక్కువ మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళకి పనిచేస్తానని చెప్పి, ఎన్నో లక్షలు ఉంటుంది ఆ డబ్బు, పనిచేస్తానని చెప్పి కూడా అతని ఇప్పటివరకు పంచలేదంటూ కూడా అతని మీద తీవ్రమైన క్రిటిసిజం చాలా స్ట్రాంగ్గా వస్తుంది. అతను గతంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఒక ఆడియో రూపంలో లీక్ చేసి రిలీజ్ చేసి అతని మీద తీవ్రంగా చాలామంది ఇప్పుడు టార్గెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు.